అమ్మా నేను పిల్లి చనిపోతాయా నేను అక్కడ సాయితే పాపిడిముండా చెప్తావు నాయనా ఏమైందవా వస్తా దావులో కులాయిన నీళ్ళు తగ్గిస్తే కులాయిన బాగున్నావు ఒంటికి ఎమర్జెన్సీ అయిపోయింది ఎమర్జెన్సీ అయిపోయింటే చుట్టూరు మగవాళ్ళు ఉండరు ఎట్లా పోతావా అట్లా తడిపెట్టుకోమని ఎత్తిపోయిస్తా సరే సరే నేను చూపించినట్లే ఇట్లా ఇట్లే శక్తి నా దగ్గర పట్టుకో నీదే ఇచ్చుడే ఏమి ఇవేమేమో తెచ్చింది కదా నీ మిషన్ ముండా ఇవంతా ఏమేమి చేస్తే ప్రాఫిట్ ముండా ఏమేముందా గెడ్లు కూడా ఉందా ఎట్లా కట్టా సీదా పో ఇంకా ముందుకు పో ఇంకా పో ఇంకా పో ఇంకా పో ఏడ పోయి ఎత్తా బట్ట నీకెవరు వచ్చి మానిచ్చిన బట్ట చాలా పోయిట్టున్నానా అన్నీ పోసేదా కానీ నాకు అందరి మీద మగాను రెండు సొల్లుకో ఏం బాగుంటుంది మా అమ్మ అదేమే ఏం నీ గంధం అంటే పాపము అంటే ఏమనుకోండి పంచామృతము పెట్రోల్ తో సమానము అమ్మ ఏం అడుపులు గీస్తే బొగ్గని అనుకుంటున్నామో లేకపోతే నాకు అందరి మీద ఈ ఊరు చుడుతురు లక్ష సొల్లుకొచ్చిడే చెల్లిడే నీ గంధం చెల్లిస్తే శుక్రవారమే నీ గుద్ద అగ్రవారమే అంతా పోయిస్తాయి మరి గెట్ట కాదవా తిత్తం చేద్దాం నీకేమే ఆధారవా నీ ముగ్గు మనసు వస్తే కరెంట్ పోలాలి మిగుడుకోండి ఏమి ఇట్లా పాపడా అయ్యో ఏం నీ మనసు వచ్చినాడా దాని కథ ఎలా చెప్తావు నాయనా వాని ముసురు నా ముసురు వానికి పెట్ట నా సాడు వాని తిరగా మాని మిడిచిన నా బట్ట ఈయన మిడిచిన నా బట్ట దొంగ నా బట్ట నా కాళ్ళు ఎప్పుడప్ప పళ్ళని పగలు కొట్టేది మన కాళ్ళతావా ఎవరు సీనం తగ్గ దిగరా మీ తాత పోతు ముసురాడు సీనం తగ్గ దిగరా మీ తాత పోతు ముసలాడు ములబాగలకు పోతాడు 3 బాటలు మంది తీసుకుంటాడు 2 ప్యాకెట్లు బిర్యానీ తీసుకుంటాడు అవునా నెట్టగా ఇంటికి వస్తాడు నెట్టగా సీదా నువ్వు తింటిదా అని అడిగేలే ఆ 2 బాటలు మంది తాగేస్తాడు 3 ప్యాకెట్లు బిర్యానీ తినేస్తాడు బిర్యానీ ముందేది జాండి పుడిసిల్లో వేసుకొని రోడ్లు తిప్పుతాడు నాయన ఇంకా అవుతుందే అవా అట్లయితే ఈ వయసులో కూడా నీకు మంచి గిట్టుబాటు అవుతుంది నాయనా ఎక్కడ కనబడిసేలే చెవులు ఇనబడిసేలే ఎలా నన్ను పిలిచిందే ఏమన్నా కానీ నువ్వా సూపర్ గా ఓనువా మా అమ్మ నీ ముట్టు మీద పెట్టిస్తే ఒట్టు ముట్ట సరే సరే కానీ అవా ఇప్పుడే ఎట్లుండమంటే నీ వయసులో ఉన్నప్పుడు ఎట్లుంటావా వయసు కథ చెప్తావు ఏమో ఎట్లుంటా చెప్పవా ఎంత చెప్పు చెప్తున్నా చెప్తాను చూడే కాదవా ఒకరి దగ్గర ఒక తగ్గిపోయా కేప్ మరి అంటే ఊరందరూ తగ్గిపో ఉపవాసం వస్తావా ఒకటి తప్పతే ఒకటికే ఉంటారు 4 తప్పతే నాణ్యంగా ఉండేది సరే సరే నన్ను ఎలా పిలిపిస్తుందా ఏం లేదవా పోతే పని కానీ ఇది ఇదేమో చెప్పలేదు నువ్వు కాదు ఏంటో దేవస్థానాలకు ఏడన్నా మొక్కబడి చేసుకోకూడదా నన్ను నెట్టగా వచ్చిస్తే ఆ గుడ్డ పిండి కొండకి మొక్కండ ఏం మరి గుడ్డుపల్లి కొండ కదా గుట్టుపల్లి కొండ కాదవా అతను పోవాలంటే చాలా ఖర్చు అవుతుంది
రాను 6,000 అవుతుంది 6,000 అవుతుందా ఏ, నాయనా ఆ, ఎట్లా నాయనా నువ్వు పాత ఎప్పుడన్నా అనుకోండావు అవా నేను రేపు శనివారం నాడు పదాం అనుకుంటా ఉండా ఎట్లా నీకు బిడివేనా పిడివానవా మా ఇంటి అక్కడ వచ్చి పోకుండా ఏమిటి కవ్వ నేను తోడుకోపోయికా కాదు నా బొచ్చుకోడికి నీ చేతిలో పెడతా మా అయ్యా సామి ముండా. ఏయ్, నేనేమో దేవస్థానం పదము నేను అనుకుంటుంటే నీ పోచుకోక అయ్యో ఎత్తుకుపోయి ఉండిలో కట్టే మిషన్ ముండా ఒక పని చెయ్యి ఇదే రూట్ లో వెంకటేశ్వర బస్సు ఒకటి వస్తుంది నీ పొచ్చుకోక తప్పనే చెయ్యి ఆ బస్సు ఫ్రంట్ కింద నువ్వు కొనుక్కున్నాయి తురువు దర్శనం నీకు తర్వాత దర్శనమా పొద్దున్నే 4 మోహేస్తారు గోయిందలు పెట్టుకొని అవునా అయితే పాతాను లేపడక పోతావా సరే సరే ఎట్లన్నా కానీ నన్ను ఎలా పిలిచిండేది ఏం లేదవా బంధం కళ్ళు కాలం చేయాలా కానుపా యాడుందా బిడ్డ దేవిడా కొండం సగం చేత ఎరుపోతా దూరకొచ్చినావు కదా బంధం మీద ఈ ముగ్గు మీద ఏరిపోతుందా అమ్మయ్యా అమ్మా యాపోకి కొత్తిమీరకాయ నాకు తింటేమా తినిపించామా అయ్యో నీ మొక్కు మేలేది తల్లి నా తమ్ముడు అడగదు చెప్పండి అమ్మయ్యా నేనేదమ్మా మంచి మాట ఇల్లు కూడా కాలేదు అమ్మయ్యా యాపకు మసాలా అడుపన్నే నీకు గాడికి